అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా, మనం రాసే పరీక్షల్లో ఏవైనా తప్పులుంటే వాటిపై ఫిర్యాదు చేస్తే ఎగ్జామ్ బోర్డులు ఎలా స్పందిస్తాయని? అసలీ క్వశ్చన్ పేపర్లు ఎలా తయారు చేస్తారు? ఈరోజు మనం సరిగ్గా ఆ ప్రక్రియ లోపలికి ఒకసారి తొంగిచూద్దాం. మనలో చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదా. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు రాగానే అరే ఫలానా ప్రశ్న ఏదో తేడాగా ఉంది, కన్ఫ్యూజింగ్గా ఉంది, లేదా ఇది మన సిలబస్లోనే లేదు అనిపిస్తోంది. సరే, ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతోందో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. మన ఈ విశ్లేషణకు ఆధారం ఇదే, ఒక అధికారిక పత్రం. ఇది ఎస్ఎస్సి ఇంగ్లీష్ పరీక్షా పేపర్పై వచ్చిన కొన్ని అభ్యంతరాలకు బోర్డిచ్చిన వివరణ అన్నమాట. ఇది కేవలం ఒక డాక్యుమెంట్లా కనిపించిన పరీక్షల రూపకల్పన వెనుకున్న ఆలోచన విధానాన్ని మనకు చూపించే ఒక కిటికీ లాంటిది. సరే, ఇక దీని లోతుల్లోకి వెళ్దామా? ముందుగా పరీక్ష తర్వాత వచ్చిన అభ్యంతరాల గురించి చూద్దాం. ఆ తర్వాత సిలబస్ సరిహద్దులు ఎలా నిర్ణయిస్తారో చర్చిద్దాం. ప్రశ్నలు కావాలనే కఠినంగా ఇస్తారా అనే దానిపై కూడా మాట్లాడుకుందాం. అలాగే అందరికీ న్యాయం చేసేలా ఎలా బ్యాలెన్స్ చేస్తారు. చివరిగా ఈ మొత్తం ప్రక్రియ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటో చూద్దాం. ఇక మనం మొదటి కేస్ స్టడీ చూద్దాం. ఇక్కడ ఒక ప్రశ్నకు సంబంధించి ఒక ఫిర్యాదు వచ్చింది, దానికి బోర్డు ఎలా స్పందించిందో చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. సో, మొదటి సమస్య ప్రశ్న సంఖ్య 17 గురించి. కొన్ని వాక్యాలను ఇచ్చి వాటిని ఒక అర్థవంతమైన క్రమంలో పెట్టమన్నారు. కానీ ఇది మోడల్ పేపర్లో ఇచ్చిన పద్ధతిలో లేదని ఒక అభ్యంతరం వచ్చింది. ఇక్కడ చూడండి, బోర్డు స్పందన చాలా ఆసక్తికరంగా ఉంది. వాళ్ళు ఏమన్నారంటే 2 వేర్వేరు ఆర్డర్స్ కరెక్టేనని ఒప్పుకున్నారు. అంటే ఏడీసీఈబీ మరియు బీఏడీసీఏ రెండూ సరైనవే. ఒకటేమో జరిగిన సంఘటనల ప్రకారం, మరొకటి ప్యాసేజ్లో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం. సో మొత్తానికి విద్యార్థులకైతే ఎలాంటి నష్టం జరగలేదని క్లియర్గా చెప్పేశారు. దీన్ని బట్టి మనకర్థమయ్యే కీలకమైన విషయమేంటంటే, వాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడూ మొండిగా, కఠినంగా ఉండాల్సిన పనిలేదు. ఏ విద్యార్థికి అన్యాయం జరగకూడదు అనుకున్నప్పుడు అవసరమైతే అది ఫ్లెక్సిబుల్గా కూడా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు కొంచెం సంక్లిష్టమైన విషయానికి వద్దాం. ప్రశ్నలన్నీ ఖచ్చితంగా టెక్స్ట్బుక్ నుంచే రావాలా, లేక విద్యార్థుల్లో ఉన్న స్కిల్స్ని టెస్ట్ చేయాలా? ఏది ముఖ్యం? ఇక్కడ వచ్చిన ఫిర్యాదు మనలో చాలామందికి తెలిసినదే. ఈ ప్రశ్న మా టెక్స్ట్ బుక్లో లేదు. ఇది ఎడిటింగ్ ప్యాసేజ్కు సంబంధించిన ఒక అభ్యంతరం. ఈ స్లైడు స్టూడెంట్స్ ఆలోచించే విధానానికి, ఎగ్జామినర్స్ లక్ష్యానికి మధ్య ఉన్న తేడాను భలే చూపిస్తుంది కదా. స్టూడెంట్స్ ఏమో పుస్తకంలో ఉన్నదే వస్తుందనుకుంటారు, కానీ పరీక్ష పెట్టేవాళ్ల ఉద్దేశమేంటంటే గ్రామర్ లాంటి బేసిక్ స్కిల్స్ని టెస్ట్ చేయడం. ఆ నైపుణ్యాలుంటే తెలియని ప్యాసేజ్ ఇచ్చినా చేయగలగలి గదా. మీకు తెలుసా, పరీక్షలో కొన్ని ప్రశ్నలు కావాలనే కఠినంగా ఇస్తారో దాని వెనుక కూడా ఒక ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు ఆ నౌన్ మాడిఫైయర్ ప్రశ్నను ఉదాహరణగా తీసుకుని అసలు విషయమేంటో అర్థం చేసుకుందాం. సరే, తరువాతి అభ్యంతరం క్వశ్చన్ నంబర్ 25 మీద వచ్చింది. ఈ ప్రశ్న స్టూడెంట్స్ స్టాండర్డ్కి మించి మరీ కష్టంగా ఉందని వాళ్లు ఫిర్యాదు చేశారు. ఇక్కడే మనకు బ్లూప్రింట్ అనే పదం పరిచయమవుతుంది. ప్రతి ఎగ్జామ్ పేపర్ని ఒక బ్లూప్రింట్ ఆధారంగానే తయారుచేస్తారు. అంటే ఎన్ని సులభమైన ప్రశ్నలుండాలి, ఎన్ని మధ్యస్థంగా ఉండాలి, ఎన్ని కఠినంగా ఉండాలి అని ఒక లెక్క ప్రకారం కేటాయిస్తారన్నమాట. బోర్డిచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం బ్లూప్రింట్లో 20% వరకు ప్రశ్నలు కఠినమైన స్థాయిలో ఉండొచ్చు. అంటే ఈ నౌన్ మాడిఫైయర్ ప్రశ్న కష్టంగా ఉండటమనేది పొరపాటు కాదు, అది ప్లాన్లో భాగమే. ఇప్పటివరకు చూసిన వాటిలో ఇదే చాలా ముఖ్యమైన, సంక్లిష్టమైన సమస్య. ఎందుకంటే ఇందులో బ్లూప్రింట్, సిలబస్, ఇంకా ముఖ్యంగా అన్ని స్థాయిల విద్యార్థులకు సపోర్ట్ ఇవ్వడం, ఇలా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ ఫిర్యాదు యాంటోనిమ్స్ ప్రశ్నకు సంబంధించింది. ఇందులో చాలా పాయింట్స్ రైజ్ చేశారు. ఇది బ్లూప్రింట్కి వ్యతిరేకంగా ఉంది, దీని వెయిటేజీ సరిగా లేదు, మరియు ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఇది చాలా కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి బోర్డిచ్చిన జవాబు నిజంగా ఆశ్చర్యపరిచింది, చాలా ఆలోచించదగ్గ విషయం కూడా. వాళ్ళేమన్నారంటే, సరే, ఈ ప్రశ్న వర్క్ బుక్ నుంచే వచ్చింది, అయినా సరే సగటు కంటే తక్కువ మార్కులొచ్చే విద్యార్థులకు సాయం చేసే ఉద్దేశంతో యాడ్ స్కోర్ కింద 2 మార్కులు కలపడాన్ని పరిగణించవచ్చు అని సూచించారు. చూశారా, +2 మార్క్స్. ఈ యాడ్ స్కోర్ అనేది ఏదో మాటలకి చెప్పింది కాదు. ఇది న్యాయం జరగాలి, అందరికీ సమాన అవకాశం ఉండాలి అని బోర్డు తీసుకున్న ఒక కాంక్రీట్ అయిన చర్య అన్నమాట.
వాళ్ళ ఆలోచనా విధానం ఎంత ప్రాక్టికల్గా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అసలు ఈ యాడ్ స్కోర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, పరీక్షలో కఠినమైన ప్రమాణాలను పాటిస్తూనే అవసరమైన చోట విద్యార్థులకు మద్దతు ఇచ్చేందుకు ఉపయోగించే ఒక టూల్ ఇది. ఇది మొత్తం సిస్టమ్ ఎంత అడాప్టివ్గా ఉండగలదో చూపిస్తుంది. సరే, ఇప్పటివరకు మనం కొన్ని నిర్దిష్టమైన కేసులను విశ్లేషించాం. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన సూత్రాలను ఒకసారి క్రోడీకరిద్దాం. మనం చూసినట్టుగా ఒక మంచి క్వెశ్చన్ పేపర్ అంటే కేవలం కొన్ని ప్రశ్నల సమాహారం కాదు. అది సరైన చోట ఫ్లెక్సిబుల్గా ఉండటం, స్కిల్స్ని టెస్ట్ చేయడం, ప్లాన్ ప్రకారం కఠినత్వం, అందరికీ న్యాయం, ఇలాంటి ఎన్నో సూత్రాల మధ్య ఒక సున్నితమైన బ్యాలెన్స్ అన్నమాట. చివరిగా ఈ యొక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. పరీక్షలు కఠినంగా, ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలి. అదే సమయంలో ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని గౌరవించేలా న్యాయంగానూ ఉండాలి. మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ పరీక్షలను ఎలా డిజైన్ చేయగలం? ఇది విద్య, మూల్యాంకనం గురించి మనమందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న.